హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షామీ కంపెనీకి సంబంధించిన ఒక సబ్ బ్రాండ్ QCY. ఈ QCY అనే వాళ్ళు ప్రీమియం క్వాలిటీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తయారు చేస్తుంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఒక మోడల్ QCY T1. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. ఈ QCY T1 అనేది వరల్డ్ వైడ్గా 2019లో మోస్ట్ సెల్లింగ్ బ్లూటూత్ ఇయర్ బడ్స్లో టాప్ 5th ప్లేస్లో ఉంది. ఇది కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం. సో దానికంటే పైన ఉన్న 4 ప్లేసుల్లో మనకి ప్రీమియం క్వాలిటీ ఇయర్ బడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. యాపిల్, శాంసంగ్, బోస్ ఇలాంటి కంపెనీలకు సంబంధించిన ఇయర్ బడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది 5th ప్లేస్లో ఉంది. 3000 కంటే తక్కువ బడ్జెట్లో ఉన్న ఏకైక ఇయర్ బడ్స్ ఇదే. దీన్ని నేను తెప్పించి కూడా అరౌండ్ ఒక 1 month అయితే అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళని దీనికి సంబంధించిన కోడ్ ఇవ్వండి అని అడుగుతూనే ఉన్నాను. కానీ రీజనబుల్ ప్రైస్లో మాత్రం ఇంతవరకు వీళ్ళు కూపన్ కోడ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఫైనల్గా నిన్న మాత్రం దీనికి సంబంధించిన కూపన్ కోడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ప్రజెంట్గా మనకి banggood.comలో 2650 రూపాయలకి అవైలబుల్గా ఉంది. కానీ మన ఛానల్ ప్రోమో కోడ్తో ఇది మీకు కేవలం 1290 రూపాయలకు మాత్రమే వస్తుంది. అంటే మోర్ దాన్ 50% డిస్కౌంట్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అవైలబుల్గా అయితే ఉంది. అదే బడ్జెట్లో మనకి నేను మీకు ఇంకొక కూపన్ కోడ్ షేర్ చేశాను కదా, రెడ్మీ 8 ఇది కూడా మనకి 1300 బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంది. సో దీంతో నేను కంపేర్ చేస్తాను, ఇందులో ఏది బాగా పెర్ఫార్మెన్స్ చేయగలదు అనేది నేను మీకు షేర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇది మన ఛానల్ ద్వారా మీకు 1290 రూపాయలకి అయితే వస్తుంది. కాకపోతే లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్ళు 50% డిస్కౌంట్ ఇచ్చి ఎక్కువ పీసెస్ అయితే అమ్మలేరు అనమాట. సో ఇది మనకి కేవలం 150 పీసెస్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కూపన్ కోడ్స్ ఇవన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు కూడా. సో ఇక దీన్ని మనం అప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఉంటాయి, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదే QCY T1 బాక్స్. ఇది మనకి పైన ట్రాన్స్పరెంట్ కవర్ని ప్రొవైడ్ చేశారు. చుట్టూ మాత్రం మనకు కొంచెం స్ట్రాంగ్ బాడీ అయితే ఉంది, కానీ పైన మాత్రం వీళ్ళు ఇయర్ ఫోన్స్ క్లియర్గా కనిపించేలాగా చిన్న ట్రాన్స్పరెంట్ కవర్ని ప్రొవైడ్ చేశారు. పైన మనకి QCY బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే కింద స్టీరియో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని రాసింది. ఇది మనకి హైఫై ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. చుట్టూ మనకి QCY బ్రాండింగ్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి మోడల్ నెంబరు T1 అని ఉంది. అలాగే ఆపరేషన్ రేంజ్ 10 meters వరకు ఇది వర్క్ చేయగలదని రాసింది. అలాగే ఛార్జింగ్ టైము అరౌండ్ మనకి 2 hours అని రాసింది అప్రాక్సిమేట్గా. ఇది మనకి మొత్తం కేస్తో సహా ఛార్జ్ అవ్వడానికి 2 hours అయితే టైం పడుతుంది. అలాగే స్టాండ్ బై టైం మనకి 120 hours అని రాసింది. బ్యాటరీ కెపాసిటీ ఒక్కొక్క దాంట్లో 43 mAh అని రాసింది. అంటే ఒక్కొక్క ఇయర్ బడ్లో మనకి 43 mAh అయితే ఉంటుంది. అలాగే మనకి కేస్ ఉంటుంది కదా, ఈ ఏదైతే ఈ ఇయర్ ఫోన్స్ కేస్ ఉంటుందో, సో దాంట్లో మనకి 380 mAh బ్యాటరీ ఉంటుంది. మొత్తం ఓవరాల్గా మనకి ఇయర్ ఫోన్స్తో కలుపుకొని 16 hours వరకు మనకి మ్యూజిక్ ప్లేబ్యాక్ అయితే ఇవ్వగలదు అనమాట. అలాగే మనకి ఆపరేటింగ్ వోల్టేజ్ అని రాస్తుంది. 5 voltsతో దీన్ని ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. రెగ్యులర్గా ఏదైతే మనకి ఛార్జర్లు ఉంటాయో దాంతో మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే కొన్ని QR కోడ్స్, అలాగే ఎక్కడ తయారైంది ఇవన్నీ కూడా వీళ్ళు రాశారు. ఇది షామీకి ఒక ఎకలాజికల్ చైన్ ద్వారా వస్తుంది అనమాట. అంటే ఇది ఒక చిన్న బ్రాండ్ షామీ కిందనే ఉంటుందన్నమాట. దాన్ని జనరల్గా ఎకలాజికల్ చైన్ సిస్టమ్ అని అంటారు. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి చిన్న సీల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ సీల్ మనం బ్రేక్ చేద్దాం. సీల్ బ్రేక్ చేసిన తర్వాత పైన మనకి ఇలా చిన్న ఓపెనింగ్ అయితే ఉంది. సో పైన మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఈజీగా ఉన్నాయన్నమాట. దీన్ని పక్కకు పెడదాం. అలాగే ఇక్కడ మనకు ఇంకొక చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మనకి ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఒక యూజర్ మాన్యువల్ ఉంది. పైన మనకి QCY బ్రాండింగ్ ఉంది. అలాగే ఇది మనకి బోత్ ఇంగ్లీష్ అలాగే చైనీస్ రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఎలా ఆపరేట్ అవుతుంది, అలాగే దీంట్లో ఉన్న కంట్రోల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళు ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. జనరల్గా చాలా వరకు చైనీస్ బ్రాండ్స్లో మనకి చైనీస్లోనే ఉంటుంది, దీంట్లో మాత్రం ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేశారు. ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్గా ఏదైతే మనకి మైక్రో USB ఉంటుందో, సో అలాంటి కేబుల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, కొంచెం బెటర్గా ఉంది. ఇంతకుముందు రెడ్మీతో వచ్చిన కేబుల్తో కంపేర్ చేసి ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉందని చెప్పొచ్చు. అలాగే మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఆల్రెడీ మీడియంది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. సో దీంట్లో మనకి స్మాల్, లార్జ్ 2 ప్రొవైడ్ చేసి ఉంటారనమాట. సో ఇక్కడ చూడండి, మనకి మొత్తం 4 కనిపిస్తున్నాయి దీంట్లో. సో ఇవి కూడా మనం పక్కకు పెట్టేద్దాం. ఇక అంతే, బాక్స్లో మనకి ఏమీ లేదు, దీంట్లో ఇంకేమీ లేదనమాట. ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టి ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఫైనల్గా ఇయర్ ఫోన్స్, అలాగే ఇయర్ ఫోన్స్ కేసు చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి రెడ్మీ 8తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెడ్మీ 8 కేస్ మనకి చూడటానికి ఎగ్ షేప్లో ఉంటుంది. అది కాకుండా
పైన మనకి ప్రొటెక్టివ్ క్యాప్ ఉంటుంది, అంటే మనకి లోపల ఇయర్ బడ్స్ ఉంటాయి, పైన మాత్రం ఒక మూత ఉంటుంది. దీనికి మాత్రం ఎలాంటి మూతలు వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇది మనకి ఓపెన్గా ఉంటే డస్ట్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రెడ్మీ ఎయిర్బడ్స్లో మాత్రం కొంచెం మనకి కేస్ ప్రొటెక్షన్ అయితే ఉంది, కానీ అల్టిమేట్గా మనకు కావాల్సింది సౌండ్ క్వాలిటీ. అది ఎలా ఉందనేది మనం ఇది కొనాలా అనేది డిసైడ్ అయితే చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కూడా మనకి బటన్ ఆపరేటెడే. దీంట్లో కూడా మనకి బటన్సే ఉంటాయి, దీంట్లో కూడా బటన్సే ఉంటాయి, టచ్ కంట్రోల్ అయితే కాదు. ఇక దీంట్లో మనకి ఈ ఛార్జింగ్ కేస్లో 380 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఇయర్ బడ్లో మనకి 43 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఓన్లీ ఇయర్ ఫోన్స్ అయితే మనకి 4 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ అయితే ఇవ్వగలదు. అలాగే ఇంక్లూడింగ్ కేస్ అయితే మనకి ఇంకొక 3 times మనం ఈ కేస్ ద్వారా ఈ ఇయర్ ఫోన్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే 12 గంటలు ప్లస్ ఇవి 4 గంటలు, మొత్తం 16 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అయితే ఇది ఇవ్వగలదు. అలాగే ఇది మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ కూడా. అలాగే దీంట్లో ఉన్న డ్రైవర్స్ కూడా మనకి 10 mm డ్రైవర్స్ని వీళ్ళు యూజ్ చేశారు. అలాగే ఇది మనకి గూగుల్ అసిస్టెంట్, అలాగే యాపిల్ సిరి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మనకి 1 ట్యాప్ గూగుల్ అసిస్టెంట్ అయితే దీంట్లో వర్క్ అవుతుంది. ఒకసారి మనం ఇయర్ బడ్స్ని బయటకు దిద్దాం. ఇయర్ బడ్స్ మనకి మ్యాగ్నెటిక్ లాక్తో ఉంటాయి అనమాట. సో ఇది చూస్తే మనకి తెలుస్తుంది, ఇది మనకి మ్యాగ్నెటిక్ లాక్ అయితే దీంట్లో ఉంది. సో తీద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇది కూడా మనకి బటన్ కంట్రోల్ అనమాట. సో కాకపోతే కొంచెం స్మూత్గా ఉన్నాయి. రెడ్మీ ఎయిర్బడ్స్లో ఉన్న బటన్స్ కొంచెం హార్డ్ ఉన్నాయి, ఇవి మాత్రం కొంచెం స్మూత్గా ఉన్నాయి. మీకు అర్థమవుతుందా సౌండ్? సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సౌండ్ మాత్రం. ఇది కొంచెం హార్డ్గా ఉంది, ఇది మాత్రం కొంచెం స్మూత్గా అయితే ఉంది. సో డిజైన్ మాత్రం చూడటానికి ఇలా ఉంటుంది. రెగ్యులర్ అన్ని ఇయర్ బడ్స్ కూడా మనకి ఇలాగే ఉంటున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా, హార్న్స్ లాగా వస్తాయి. సో రెడ్మీ ఎయిర్బడ్స్ కూడా ఒకసారి మనం తీద్దాం. సో రెడ్మీ ఎయిర్బడ్స్ అలాగే QCY ఎయిర్బడ్స్ షేప్లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది కొంచెం యాంగిల్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా మనకి చెవులో ఎక్కువ దూరం పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే సైజులో కూడా కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి, ఇవి కొంచెం కాంపాక్ట్గా చాలా చిన్నగా కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం బ్లూటూత్తో కనెక్ట్ చేద్దాం. బ్లూటూత్తో కనెక్ట్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను మీకు షేర్ చేస్తాను. కేస్ యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది. బ్యాక్ సైడ్ మనకు ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనికి మనకు రెగ్యులర్ ఏదైతే వాళ్ళు కేబుల్ ప్రొవైడ్ చేస్తారో దాంతో కానీ మన ఛార్జర్తో కానీ డైరెక్ట్గా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక మనం వీటిని ఎలా పేర్ చేసుకోవాలి అనే దాని మీద వీళ్ళు యూజర్ మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, హౌ టు పేర్ అని వీళ్ళు క్లియర్గా డీటెయిల్స్ కూడా రాశారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది ఛార్జింగ్ కేసులోంచి ఇవి రెండు తీసిన తర్వాత వీటి రెండింటి మీద మనం ఒకేసారి లాంగ్ ప్రెస్ చేయాలి. ఒక 2 seconds వరకు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ ఒక వైట్ LED వచ్చి ఆ తర్వాత మనకి మల్టీ కలర్లో LED రెండిట్లో వెలుగుతూ ఉంటుంది. అలా వెలుగుతుంది అనుకోండి, అవి రెండు ఆటోమేటిక్గా ఫస్ట్ పేర్ అవుతాయి. ఇవి రెండు పేర్ అయిన తర్వాత మన ఫోన్లో పేర్ అవడానికి రెడీగా ఉంటాయని అర్థము. సో ఇప్పుడు మనం వీటిని ఒకసారి ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా? సో వైట్ LED వచ్చింది, ఆ తర్వాత మల్టీ కలర్ LED అనేది వస్తుంది చూడండి. సో ఇవి రెండు ఇప్పుడు ఆటోమేటిక్గా పెయిర్ అయినని అర్థము. ఇప్పుడు మనం ఒకసారి మన ఫోన్లో బ్లూటూత్ యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. బ్లూటూత్ ఆన్లో ఉంది. ఇక్కడ మనకి పేరు ఏమన్నా చూపిస్తుందా? QCY రైట్ దగ్గర మనకు చూపిస్తుంది చూడండి. సో QCY రైట్ ఓన్లీ ఒకటే కనెక్ట్ అవుతుంది, రెండోది ఆటోమేటిక్గా మనకి పేర్ అవుతుంది అనమాట. అంటే మనకి కనెక్ట్ అయ్యేది ఫోన్తో ఒకటే, కాకపోతే మ్యూజిక్ ప్లేబ్యాక్ మాత్రం ఈ రెండిట్లో కూడా మనకి వస్తుంది. సో కనెక్ట్ అయిపోయింది, 100% బ్యాటరీ ఉందని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి మ్యూజిక్ని ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, మీకు రెండిట్లో కూడా మ్యూజిక్ అనేది ప్లే అవుతుందా లేదా అనేది చూపిస్తాను. సో ఇది నేను ఇప్పుడు రైట్ పెడుతున్నాను, మ్యూజిక్ వస్తుంది కదా. అలాగే లెఫ్ట్ పెట్టాను, సో మ్యూజిక్ వస్తుంది కదా. సో రెండింటిలో కూడా మనకి ఎట్ ఎ టైం మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది అనమాట. సో ఈజీగానే పేర్ అవుతున్నాయి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే వీటి కంట్రోల్స్ ఎలా ఉంటాయి అనేది వీళ్ళు ఇక్కడ రాస్తారు చూడండి. మనకి ప్లే అండ్ పాస్, వీటి రెండింటి మీద ఎక్కడ ట్యాప్ చేసినా సింగిల్ ట్యాప్తో మనకి ప్లే అండ్ పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి సింగిల్ ట్యాప్ ప్లే అవుతుంది, పాస్ అవుతుంది. అలాగే మనకి ఫార్వర్డ్ చేసుకోవాలంటే రైట్ దాన్ని డబుల్ ట్యాప్ చేయాలి. అలాగే బ్యాక్వర్డ్ చేసుకోవాలంటే లెఫ్ట్ దాన్ని డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ పైన నేను రైట్ పెట్టాను, అలాగే బాటంలో మనకి లెఫ్ట్ ఉంది. సో ఇప్పుడు రైట్ సైడ్ దాన్ని డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సో సాంగ్ ఫార్వర్డ్ అయింది. అలాగే దీన్ని ఒకసారి డబుల్ ప్రెస్ చేస్తాను, సో సాంగ్ బ్యాక్వర్డ్ అయింది. సో ఇవి రెండు కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. అలాగే గూగుల్ అసిస్టెంట్ వర్క్ చేయాలంటే మాత్రం దీంట్లో మీరు లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట, ఒక 5 seconds వరకు. ఓకే గూగుల్. సో ఇక్కడ చూడండి, మనకి ఆటోమేటిక్గా గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది.
సో చూశారు కదా, సింపుల్గా ఇది ఆపరేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇవి రెండు మనకి బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా వస్తున్నాయి అనమాట. రెండు వీటి మీద కూడా మనకి సపరేట్గా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఇవి ఆపరేషన్ ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు నా ఓన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఫోన్స్తో నేను రకరకాల సాంగ్స్ని ప్లే చేసి చూశాను. క్లాస్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఇలా అన్ని రకాల సాంగ్స్ని విన్నాను. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీంతో ఫస్ట్ పాజిటివ్ పాయింట్స్ ఏంటనేది చెప్తాను. సో దీంట్లో వెరీ ఫస్ట్ పాజిటివ్ పాయింట్ దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇది మనకి టఫ్ ప్లాస్టిక్ మెటీరియల్తో దీన్ని తయారు చేశారు. మెటల్ బాడీ అయితే కాదు, రెండు కూడా మనకి ప్లాస్టిక్ బాడీతోనే వీళ్ళు డిజైన్ చేశారు. రెడ్మీ ఎయిర్డాట్స్ కూడా మనకి ప్లాస్టిక్ బాడీ, కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే కాకుండా దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీనిపైన ఉన్న బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి. రెడ్మీ ఎయిర్డాట్స్లో ఉన్న బటన్స్ మనకు కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట. ప్రెస్ చేస్తుంటే కొంచెం పెద్దగా ఫీల్ అయితే వస్తుంది. కాకపోతే ఇది మాత్రం కొంచెం స్మూత్గా అయితే ఉన్నాయి. అది కాకుండా దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బెటర్గా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. దాంతో కంటే దీంట్లో కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ ఖచ్చితంగా బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ అంటే ఇది బేస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది రెడ్మీ ఎయిర్డాట్స్తో కంపేర్ చేస్తే. రెడ్మీ ఎయిర్డాట్స్లో మీకు బేస్ క్వాలిటీ అంత గొప్పగా అయితే లేదు దీంతో కంపేర్ చేసినప్పుడు. సో ఖచ్చితంగా ఒక మంచి బేస్ లెవెల్ అయితే మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట. అలాగే వోకల్స్ అన్నీ కూడా మీకు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. అలాగే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ బ్యాటరీ లైఫ్ 4 hours అయితే ఇస్తుంది, సేమ్ రెడ్మీ ఎయిర్డాట్స్ లాగానే. సో ఓన్లీ ఇయర్ ఫోన్స్ అయితే 4 గంటలు ఇస్తాయి. విత్ కేస్ అయితే మీకు మినిమం 15 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఎటు పోదనమాట. సో ఓవరాల్గా 1200 నుంచి 1300 బడ్జెట్లో ఇవి ఖచ్చితంగా ఒక మంచి ఇయర్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇవి మనకి సైజ్ కొంచెం పెద్దగా ఉంటాయి. రెడ్మీ ఎయిర్డాట్స్ మనకి చెవిలో చాలా చిన్నగా ఉంటాయి అనమాట, చాలా కాంపాక్ట్గా అయితే ఉంటాయి. కాకపోతే ఇది మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది, చెవిలో చాలా పెద్దగా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. సైజ్ విషయంలో మాత్రం ఇది కొంచెం ఎక్కువగా ఉంది. సో రెడ్మీ ఎయిర్డాట్స్తో కంపేర్ చేసుకుంటే సో చిన్నగా కావాలనుకున్న వాళ్ళు రెడ్మీ ఎయిర్డాట్స్తో వెళ్ళొచ్చు. కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, కొంచెం మంచి బేస్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీంతో అయితే మీరు వెళ్ళొచ్చు. ఇక కాల్ కనెక్టింగ్ అలాగే కాల్ లిఫ్ట్ చేసినప్పుడు మనకి వాయిస్ క్వాలిటీ ఇవన్నీ కూడా సూపర్గా అయితే దీంట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మనకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. ఇక దీంట్లో కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా అయితే 1300 బడ్జెట్లో ఇది సూపర్ ఇయర్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, కూపన్ కోడ్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్లోంచి మీరు వెళ్ళి కొనుక్కుంటే మీకు ఇదే ప్రైస్గా మనకి వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా QCY ఇయర్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. కొత్త వీడియో అప్లోడ్ చేసే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.